ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖను రాశారు. తెలంగాణలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై బండి సంజయ్ లేఖలో పలు అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమిషన్లకు కకృతిపడి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అన్నారు బండి సంజయ్. ఆనాడు కమిషన్లకు కకృతిపడి నాణ్యతను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ నేతలు చెక్ డ్యాంను ఏ ముఖం పెట్టుకుని పరిశీలించేందుకు తనుగులు వస్తున్నారని నిలదీశారు. చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ అసలు ఏమైంది అని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపడితే తనుగుల గుంపుల చెక్ డ్యాంప్ కాలేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బండి సంజయ్. వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు కూలిపోవడంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.